సంబారజోడు నా మైలవానిది పెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లజ్జంప నా వడ్లవానిది బరుష నా కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాన్న ససమైన మాట నా బాలం బొంగరాన్న బొంగరం దాని పడుగంట నా మాదిగింటి గూటానా పెద్దలనంటే పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆ మెలకక్క రూపంబు నల్లబొచ్చినంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్న తమ్ముడు పినుగుల బలన శరము ఎడుగురక జల్లము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పెద్ద గ్రామానికి పిలిచారు. అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతికి అవుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటాము. అమ్మా నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందన్నా సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారమ్మా. సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రహ్మలు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది చిరవసాగిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం